యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో కృష్ణవేణి చిత్రం నుంచి శ్రీశైల మల్లయ్య దైవమే నీవయ్య అనే అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటున్నాం. మనం ఈ చిత్రం 1974 సంవత్సరంలో వచ్చింది. చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారన్నమాట, గురుగారి పాటకి నోటేషన్ పెట్టండి, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి అంటారన్నమాట. ఇవన్నీ నాకు టైము, ఎందుకంటే చాలా తినేస్తూ ఉంటుంది, టైం ఎక్కువ తినేస్తుంది అనమాట. కాబట్టి నేను ఫోన్ నెంబర్ చెప్తున్నాను, అట్లాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. నాకు ఫోన్ చేస్తే మీకు ఏం కావాలితే బుక్స్ కావాలితే బుక్స్ పంపిస్తాను, ఆన్లైన్ క్లాసులు కావాలితే క్లాసులు చెప్తాను, మీకు అన్నీ వెంటనే అయిపోతాయి అనమాట. లేకపోతే నేను మెసేజ్ మళ్ళీ పెట్టాలంటే కొంత టైం పడుతుంది అనమాట. మీలో ఎవరికైనా సరే నా దగ్గర బుక్స్ ఉన్నాయన్నమాట, మూవీ సాంగ్స్ బుక్స్, అలాగే డివోషనల్ సాంగ్స్ బుక్స్, అన్నమయ్య కీర్తనలు, స్పెషల్గా ఒక 20 అన్నమయ్య కీర్తనలు ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే మీరు మెసేజ్ పెట్టండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు, సంగీతం విజయభాస్కర్ గారు, నేపథ్య గానం సుశీలమ్మ గారు, మహాతల్లి అద్భుతంగా పాడేసింది. రాగం అదే సినిమా పాటలకు వచ్చేటప్పటికి ఇది ఆ రాగమా ఈ రాగం అని డౌట్ ఉంటుంది చాలామందికి అండి. అయితే అన్యస్వరములు కలుస్తూ ఉంటాయి, అదే సంగీతంలో అయితే కలవు అనమాట. నా దృష్టిలో ఇది, నేను కీబోర్డ్ ప్లే చేసి చెప్తాను కాబట్టి మీకు, నా దృష్టిలో ఇది ధీరశంకరాభరణ రాగం ప్రధానంగా. ఇది 29వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము, మూర్ఛన సరిగమ పదనిస ఆరోహణ, సానిదప మగరిస అవరోహణ. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల నిషాదములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, ఘాటు సాధారణ గాంధారము, నీటు కైసిక నిషాదములు కూడా వస్తాయి అన్నమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులు చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు, తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 1.5 శృతిలో పాడారు సుశీలమ్మ గారు. అంటే మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. నేను పాడే శృతి కూడా 1.5 శృతే. అయితే లో పిచ్లో ఏ స్వరాలు వాడలేదు, హై పిచ్లో తారాస్థాయి సరిగమ పావర్కి వాడారన్నమాట. ఇప్పుడు శంకరాభరణ రాగమును ఒకసారి మనం మూర్ఛన ప్లే చేసుకుంటూ పాడుకుందాం. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి ఈ వైట్ కీస్ అనమాట, ఇది షడ్జం అంటారు కదా, ఇంగ్లీష్ వర్డ్ దీన్ని సి అంటారు, సి షార్ప్. ఇప్పుడు సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి సా, సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో ఏమి వాడలేదు, హై పిచ్లో సరి గ మ ప, తారస్థాయి పంచం వరకు వెళ్ళారు. పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. శ్రీశైల మల్లయ్య, శ్రీశైల మల్లయ్య దైవమే నీవయ్యా, శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా. శ్రీశైల మల్లయ్య, శ్రీశైల మల్లయ్య దైవమే నీవయ్యా, శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా. శ్రీశైల మల్లయ్య
మల్లయ్య మల్లయ్య మల్లయ్య స్వామి, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఇది ఏ దక్షిణ కైలాసము, ఇది నాగార్జుని నివాసము. ఇది ఏ దక్షిణ కైలాసము, ఇది నాగార్జుని నివాసము. ఇందున్న శిలలే ఇందున్న శిలలే శివలింగాలు, సెలయేళ్ళన్ని దివ్య తీర్థాలు. శ్రీశైల మల్లయ్య, శ్రీశైల మల్లయ్య, దైవమే నీవయ్యా. శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా. శ్రీశైల మల్లయ్య, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి. రెండవ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. వరుస వేదుల రాసి ప్రత్యక్ష కాశీ, పాతాళ గంగకు కానాచి. వరుస వేదుల రాసి ప్రత్యక్ష కాశీ, పాతాళ గంగకు కానాచి. ఈ శిఖర దర్శనమే, ఈ శిఖర దర్శనమే పాపహరము. భక్త కోటికి జన్మ పావనము. శ్రీశైల మల్లయ్య, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి, మల్లయ్య 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 స్వామి. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పర్వతుడు నిన్ను గొల్చి మెప్పించగా, చంద్రవతి మల్లె పూల పూజింపగా. పర్వతుడు నిన్ను గొల్చి మెప్పించగా, చంద్రవతి మల్లె పూల పూజింపగా. మల్లికార్జున రూపమై, మల్లికార్జున రూపమై వెలిసావులే. తెలుగు గడ్డకు ముక్తి నిచ్చావులే. శ్రీశైల మల్లయ్య, శ్రీశైల మల్లయ్య, దైవమే నీవయ్యా. శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా. శ్రీశైల మల్లయ్య, శ్రీశైల మల్లయ్య, దైవమే నీవయ్యా. శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా. శ్రీశైల మల్లయ్య, మల్లయ్య
మల్లయ్య మల్లయ్య మల్లయ్య స్వామి, 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 మల్లయ్య 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 స్వామి. చాలా అద్భుతమైనటువంటి పాట అండి. సుశీలమ్మ గారు అద్భుతంగా పాడేశారు. అంటే ఆమె పాడారంటే ఆమె మానవ మాతృరాలు కాదండి, మానవ మాతృరాలు కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి అంశ అనమాట జానకమ్మ, మరి సుశీలమ్మ, ఇంకా చాలామంది ఉన్నారండి. చాలా చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు నేను స్వరంతో మీ ముందుకు వస్తాను. అంటే గాయకులకు స్వరములు పాడతాను. అంటే ఏమిటట, సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి. నమస్తే, మీ వాచస్పతి.